మనం చూడబోయే సైట్ వచ్చేసి 27 గుంటల సైటు. మనకు చేర్యాల పట్టణానికి సమీపంలో, పట్టణానికి వెనుక భాగంలో మనకు 27 గుంటల సైట్ వచ్చిందండి. రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు. మనం చూసుకున్నట్టయితే ఇది కెనాల్ అండి. ఇది కెనాల్. ఈ వాటర్ మనం వాడుకోవచ్చు అవసరం అనుకుంటే. మనకు చేర్యాల పట్టణానికి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ మనకు వచ్చిందండి. 27 గుంటల సైటు. ఈ సైటుకు మనకు చేర్యాల నుంచి జస్ట్ మనకు జనగాం NH-64B హైవే నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. కొమరల్లి టెంపుల్ నుంచి చూసుకున్నట్టయితే ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఈ సైట్కి. మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవేకి చూసుకున్నట్టయితే 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి సైటు. మనకు 21 గుంటాస్ సేల్కి వచ్చింది. రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు. మనకు ఈ కెనాల్ బిట్టే అండి అది. మనం కెనాల్ వాటర్ కూడా వాడుకోవచ్చు అవసరం అనుకుంటే. మనము ఇప్పుడు సైట్ చూద్దాము. సైట్ వచ్చేసి పూర్తిగా ఎకరం 14 గుంటల సైట్ అండి. మొత్తం ఎకరం 14 గుంటల సైట్లో మనకు ఒక 27 గుంటలు 27 గుంటాసే ఇస్తారు. మనకు సగం ఇస్తారండి. దీంట్లో మనకు చుట్టూ బౌండరీస్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాయి. మనకు ఎటు చూసుకున్నా బౌండరీస్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఉంటాయి, రైట్ సైడ్ ఉంటాయి, వెనకాల ఉంటాయి. మొత్తం బౌండరీస్ ఫిక్స్ అయి ఉన్నది. మనకు హాఫ్ అంటే ఇది ఒక 250 మీటర్లు ఉంటుందండి. 250 ఫేసింగ్ ఉంటుంది. ఆ ఫేసింగ్లో మనకు ఒక 125 ఫేసింగ్ వస్తుందండి. మనకు సగం భాగం వస్తుంది. ఇద్దరిది అన్నదమ్ములది. ఇది ఆ తమ్ముడు అమ్ముతున్నాడు కాబట్టి మనకు ఈ కింది ప్లేస్ వస్తుంది. అంటే లెఫ్ట్ సైడ్లో ప్లేస్ వస్తుందండి. మనకు చెర్యాల పట్టణం చూసుకున్నట్టయితే 1.5 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది దీనికి. పూర్తిగా రెడ్ సాయిల్తో కూడుకున్న సైట్ అండి. సైటు చాలా అంటే చాలా బాగుంటుంది. ఫామ్ హౌస్ పర్పస్ అయినా ఏదైనా తోట పర్పస్ అయినా కానీ వాటర్ ఫెసిలిటీ కూడా బాగున్నదండి. చుట్టూ వెనకాల చూసుకున్నట్టే అయితే అది ఆల్రెడీ చేర్యాల పట్టణమే. వెనక వరులు కనిపిస్తున్నాయి చూడండి. వాటర్ సోర్స్ ఉన్న ఏరియానే మొత్తం. కాకపోతే దీన్ని ఏం సాగు చేయలేదు. ప్రస్తుతం ఏదో పత్తిలాగా పెట్టినట్టున్నారు. పత్తి అయిపోయింది ప్రస్తుతం. ఇది సాపు చేయలేదు. సాపు చేస్తే మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తుందండి సైట్ మాత్రం. మనకు చుట్టూ బౌండరీస్ ఫిక్స్ అయి ఉన్నది. మంచి స్క్వేర్ బిట్ అండి. రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు. మనకు చేర్యాల మండల కేంద్రానికి కిందికి వస్తుంది. విలేజ్ కూడా అదే, మండలం కూడా అదే కాబట్టి మనకు దగ్గరలో ఉంటుంది. ఇది ప్రాపర్టీ చాలా ఛాన్స్ ప్రాపర్టీ అండి. ఇది చాలా బాగుంటుంది. మనకు ఈ పక్కన చూసుకున్నట్టయితే దగ్గరలో మొత్తం వెంచర్సే ఉంటాయండి. ఆ వెంచర్లకు కొంచెం దూరంలో ఇది సైట్ వచ్చేసింది మనకు. ఇక్కడ డైరెక్ట్ మనం ఒక ఫామ్ హౌస్ కట్టుకొని మనం ఉండొచ్చు. ఇక్కడ అంత దగ్గరలో ఉన్నది. చూసుకున్నట్టయితే నాకు తెలిసి ఒక 5 ఎకరాలు ఉంటుందండి ఆ విలేజ్కి అండ్ దానికి 5 ఎకరాల మధ్యలో ఉంటుంది అంతే. అదంతా ఫంక్షన్ హాల్స్, ఆ MRO ఆఫీసు అవన్నీ దగ్గరలో ఉన్నాయి మనకు ఆల్రెడీ. ఫామ్ హౌస్కి అయితే చాలా అంటే చాలా బాగా షూట్ అవుతుంది ల్యాండ్. ఎవరైనా కావాలన్నందుకు పైన నా నంబర్కి కాంటాక్ట్ అవ్వండి.